కేటీఆర్ చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లు బీఆర్ఎస్ చేసిన నిర్వాకం గమనించే ప్రజలు వారిని గద్దెదించారని కామెంట్ చేశారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను ఎన్ని రకాలుగా హింసించారో ప్రజలు చూశారన్నారు. ప్రభుత్వ రాజముద్ర అందశ్రీ రాసిన గేయాన్ని తెలంగాణ ప్రభుత్వ గేయంగా చేర్చుకోవడం రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతున్నాయన్నారు. ఇది వ్యక్తిగతంగా ఎవరి అవసరాల కోసం చేస్తుంది కాదంటున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్, చెప్పండి సార్, ఈ రోజు ఏదైతే రాజముద్రలకు సంబంధించినటువంటి ఒక రచ్చ అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అవతరణ ఉత్సవాలు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని మీరు భావిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం చార్మినార్ వేదికగా కొన్ని కామెంట్స్ చేశాడు కేటీఆర్ గారు. ఏదైతే అంటే గత 10 ఏళ్ల పాలన జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి తీవ్రమైన విమర్శలు చేస్తుంది, మొండి వైఖరిని అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా తెలంగాణ రాజముద్రలో చార్మినార్ కావచ్చు, కళాతోరణం తొలగించాల్సినటువంటి అర్జెన్సీ ఏమొచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ చెప్పే మాటల్ని ప్రజలు ఎవరు నమ్మరు. 10 ఏళ్ళుగా మీరు చేసిన నిర్వాకం చూసే ప్రజలు మిమ్మల్ని గద్దదించినారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణని మీరు ఎన్ని రకాలుగా హింసించారో ప్రజలు గ్రహించుకున్నారు. అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించినారు. విచ్చలవిడి దోపిడీ, భూముల పేరిట నీళ్ల పేరిట మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఇవాళ తెలంగాణ యొక్క ప్రభుత్వ రాజముద్ర మార్పు కానీ, తెలంగాణ కోసం అందశ్రీ రాసిన గేయాన్ని తెలంగాణ ప్రభుత్వ గేయంగా చేర్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. ఇది వ్యక్తిగతంగా ఎవరి అవసరాల కోసం చేస్తుంది కాదు. ఆనాడు ఇదే అందశ్రీ రాసిన గేయాన్ని చాలా బేసిక్గా ఉంది, చాలా బ్రహ్మాండమైన పాట అని చెప్పినాడు కేసీఆర్. 10 ఏళ్ళు దీన్ని ఎందుకు కాలయాపన చేసిండు, ఎందుకు మన రాష్ట్ర గీతంగా ఎంచుకోలేకపోయినాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు కదా అందశ్రీ రాసిన గేయాన్ని గుర్తించి ఇలా ప్రభుత్వ పరంగా దానికి ఒక స్టేటస్ ఇస్తున్నది. ఎంబ్లంలో కూడా మార్పులు అనేది ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్లు, ఉద్యమంలో పాల్పంచుకున్న నాయకులు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నాయకులు అందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అందరూ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఒకవేళ చార్మినార్ దాన్ని తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా బయటకు రాలేదు. ఏముంటుంది ఏముండవు అనేది ఫైనల్ నిర్ణయం సీనియర్లందరితో మాట్లాడిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చర్చ అయితే ఖచ్చితంగా చార్మినార్ని కావచ్చు, కళాతోరణం కావచ్చు తీసేస్తారని చెప్పేసి జరుగుతుంది. ముఖ్యంగా అయితే తెలంగాణ షాన్ హైదరాబాద్ పత్రిక చార్మినార్, హైదరాబాద్ అనగా పత్తకొడి గుర్తుకొచ్చే చార్మినార్ అంటున్నారు. ఇవి తీసేస్తే మాత్రం ఇటు హైదరాబాద్ వాళ్ళని కావచ్చు, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టే, అగౌరవపరిచినట్టు అనుకుంటున్నారు. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. అమరవీరుల స్తూపాన్ని ప్రతిబింబించే విధంగా రాజముద్ర ఉండబోతుందని నాకున్న సమాచారం. ఇంకా చార్మినారు, కళాతో ఇవన్నిటి గురించి కూడా ఇవాళ సాయంత్రం చర్చ జరుగుతుంది. సీనియర్లు అందరు సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరగలేదు. ఆ ఫైనల్ డిసిషన్ అనేది మేధావులందరితో, మిత్రపక్షాలతో, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరితో చర్చించిన తర్వాతే తుది రూపు ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రజలు అభివృద్ధి పదంలో నడిపేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. వాళ్ళు మాత్రము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, అభివృద్ధి బాటలో నడిపేయకుండా అనవసరమైన వాటిని అన్నింటినీ తెరపైకి తెస్తున్నారు. అంటే అన్నింటినీ మార్చాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇటు టీఎస్ నుంచి టీజీ కావచ్చు, తెలంగాణ చిహ్నం కావచ్చు, గేయం కావచ్చు, ఇవన్నిటినీ ఎందుకు ఇప్పుడు అర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. తెలంగాణ గేయం లేదు, మార్చేదేం లేదు. మీరు మాటిచ్చి తప్పినారు. అందశ్రీ పాటని రాష్ట్ర ప్రభుత్వ గేయంగా చేస్తామని 2014 ముందు చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట మార్చినారు? ఆయన మాట మార్చిన మేము మాట నిలబెట్టుకున్నాము. టీజీ అనేది ఆయన ఇచ్చిన, కేసీఆర్ గారు మొదట్లో టీజీ కదా ఆయన పెట్టింది. ఆ టీజీ నుంచి టీఎస్కి ఎందుకు మార్చినా ఫస్ట్ జవాబు చెప్పాలి. తెలంగాణ అంటే టీజీ అనేది ఆయన ఇచ్చిన నినాదమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి 2014 ముందు. గవర్నమెంట్లో వచ్చిన టీఎస్కి ఎందుకు మార్చిండు, అది వాళ్ళు జవాబు చెప్పాలి. మార్పులు చేర్పులు మెయిన్ చేయట్లేదు. ఉన్న ఫలంగా ఏది అవసరమో తెలంగాణకి, ఏది ప్రజలు మెజారిటీ ప్రజలు కోరుకున్నట్టుగానే మేము అనుసరిస్తూ ఉన్నాము. ప్రజల ఆకాంక్షలు ఆశలకు అనుగుణంగానే ముందుకు పోతుంది. ఇది ముఖ్యంగా ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు ఏది కాదు అని చెప్పేసి, ఏదైతే తెలంగాణ రాష్ట్రము ఎన్నో ఉద్యమాలు చేస్తే ప్రాణాల త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణను అందరూ కోరుకున్న విధంగానే రాజముద్ర ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360 హైదరాబాద్.